హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక క్రియేటివ్ థాట్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో బీడ్స్తో చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజెస్ మీద చాలా బాగుంటుంది ఈ డిజైను. సో ఈ డిజైన్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన మెటీరియల్స్ చూద్దాము. షుగర్ బీడ్స్, 4mm బీడ్స్, జర్దోజీ, డ్రాప్ షేప్ కుందన్స్, రౌండ్ కుందన్స్, సిల్క్ థ్రెడ్, థిన్ జరీ థ్రెడ్ లేదా కాటన్ థ్రెడ్. బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఏదైనా యూస్ చేసుకోవచ్చు. జరీ థ్రెడ్, తులి 14.0.5mm నీడిల్, ఆరి బీడ్స్ నీడిల్. సో ఫస్ట్ మీరు మార్కింగ్ చేసుకోండి బ్లౌజ్ మీద. తర్వాత సో వర్క్ చేసే ప్లేస్లో ఫస్ట్ చైన్ స్టిచ్ వేసుకోవాలి సిల్క్ థ్రెడ్తో. ఈ వేసే సిల్క్ థ్రెడ్ మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ విధంగా ఒక లైను చైన్ స్టిచ్ వేసుకోవాలి. మొత్తం రౌండ్ అంతా, బ్యాక్ రౌండ్ అంతా ఈ విధంగా ఒక లైను చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఒక లైన్ ఈ విధంగా చైన్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో ఎండ్ నాట్ వేసుకోవాలి. ఓకే, ఇదే విధంగా మీరు మొత్తం అంతా వేసుకోవాలి. తర్వాత ఒక లైను షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ నేను ఇక్కడ థిన్ జరీ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. ఈ షుగర్ బీడ్స్ రెండు వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. లేదంటే మీరు ఈ షుగర్ బీడ్స్ని నార్మల్ కాటన్ థ్రెడ్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా రెండు బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ మనకి స్టిచ్ అనేది స్టిఫ్గా ఉంటుంది, బాగుంటుంది మనకి ఫినిషింగ్ కూడా. సో ఎక్కువ బీడ్స్ వేసుకుంటే స్టిఫ్నెస్ రాదు, మనకి స్టిచ్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదండి. సో రెండు బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఒక లైను షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఏ స్టిచ్ వేసుకున్నా కూడా చివరిన ఎండింగ్లో ఈ విధంగా నాట్ వేసుకోవాలి. తర్వాత ఒక 4mm బీడు, ఒక షుగర్ బీడు వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఒక 4mm బీడ్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ షుగర్ బీడు ఈ విధంగా ఆల్టర్నేట్గా 4mm బీడు, షుగర్ బీడు స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4mm బీడు, షుగర్ బీడు ఈ విధంగా ఆల్టర్నేట్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఇలాగా. సో ఈ డిజైన్ అంతా ఎక్కువ బీడ్స్ స్టిచ్ చేసుకోవటమే. బీడ్స్ స్టిచ్ చేసుకోవటం నేర్చుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా సో ఈ డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా. ఈ విధంగా ఒక 4mm బీడు, షుగర్ బీడు వేసుకుంటూ ఒక లైన్ మొత్తం మీ బ్యాక్ నెక్ అంతా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళీ ఒక లైన్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్మాల్ పార్ట్ చూపిస్తాను. మీరు నేను ఇక్కడ ఏదైతే స్టిచ్చెస్ చూపిస్తున్నానో అదే స్టిచ్చెస్ మీరు మొత్తం ఫుల్ బ్యాక్ నెక్ అంతా స్టిచ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్కి, ఫ్రంట్కి కూడా సేమ్ ఈ విధంగానే మీరు స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం స్టిచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్కి కొంచెం తక్కువగా, ఒక 2 పాయింట్లు తక్కువగా మార్క్ చేసుకోవాలి. ప్రతి 1/2 ఇంచ్కి 2 పాయింట్లు తక్కువగా ఈ విధంగా మార్క్ చేసుకొని సో మనం మార్క్ చేసుకున్న దగ్గర ఒక 4mm బీడు, దాని చుట్టూతో షుగర్ బీడ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ ఇంచ్కి 2 పాయింట్స్ తక్కువగా మార్క్ చేసుకుని ప్రతి 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ బీడ్స్తో రౌండ్ బుటీస్ స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం అంతా బీడ్స్ బార్డరు ఈ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బుటీస్ని స్టిచ్ చేసాం కదా, ఈ రౌండ్ బుటీస్ని. సో ఈ బుటీస్కి పైన ఫ్యాబ్రిక్ గ్లూతో కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. వీటి మధ్యలో కొంచెం పైకి ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని ఒకసారి డ్రాప్ షేప్ కుందను, ఒకసారి రౌండ్ కుందన్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి.
ఆల్టర్నేట్గా డ్రాప్ షేప్ కుందని, రౌండ్ షేప్ కుందని స్టిక్ చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. కనీసం ఒక 15 మినిట్స్ అయినా ఉంచుకుంటే, ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే అంత మంచిది. కనీసం ఒక 15 మినిట్స్ అయినా ఉంచుకోవాలండి. సో ఇవి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఈ కుందన్స్ చుట్టూతో జర్దోజీని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కుందన్స్ చుట్టూతో మనకి ఎంత జర్దోజీ అయితే పడుతుందో అంత జర్దోజీని కట్ చేసుకొని మీరు కంటిన్యూస్ స్టిచ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే కంటిన్యూస్ స్టిచ్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని ఈ కుందన్స్ చుట్టూతో స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము కుందన్స్ని ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో అతికించుకున్నప్పుడు ఎక్కువ కాలం ఈ కుందన్స్ ఊడిపోకుండా ఉండాలంటే మనకి ఈ స్టిచ్ అంతా అయిపోయిన తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని బ్యాక్ సైడ్ తిప్పుకొని మనకి ఐరన్ చేసుకుంటే కనుక ఎక్కువ కాలం ఈ కుందన్స్ ఊడిపోకుండా ఉంటాయి. ఇలా అన్ని కుందన్స్ చుట్టూతో జర్దోజీని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను జర్దోజీని థిన్ జరీ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నానండి. మీరు కాటన్ థ్రెడ్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నీడిల్ వచ్చేసి జర్దోజీ నీడిల్తో స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఆరి బీడ్స్ నీడిల్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం జర్దోజీని స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఈ డ్రాప్ షేప్ కుందన్ పైన 4 mm బీడు, ఒక షుగర్ బీడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ కుందన్స్ అన్నిటిపైన 4 mm బీడు, ఒక షుగర్ బీడు స్టిచ్ చేసుకోవాలి. ఈ డ్రాప్ షేప్ కుందన్ పైన ఇలా 4 mm బీడు, షుగర్ బీడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా 2 సైడ్స్ ఇలా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్టిచ్ చేసుకుని తర్వాత పైన కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ బీడ్స్ని. ఇలా మనం మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అలాగే హ్యాండ్స్ కూడా సేమ్ ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ప్లెయిన్ బ్లౌజెస్ మీద చాలా బాగుంటుంది ఈ డిజైన్. ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.